नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। తెలంగాణ ప్రభుత్వం ఈ డ్రగ్స్ సరఫరా మాఫియాపై ఎంత స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటుందో అనడానికి నిదర్శనంగా గత ఈ సంవత్సరంలో ఇది మన యాదాద్రి భువనగిరి జోన్లో 5 కేసులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు నిన్నటి రోజున పక్కా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ తోటి 232 కిలోస్ ఆఫ్ గాంజాని ఈ డ్రగ్ని అప్రహెండ్ చేసేసి ఈ 3 అక్యూజ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ సప్లయర్ ఒరిస్సా స్టేట్కి సంబంధించిన శుక్ర అనే పర్సన్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని కోసం కూడా ఒక టీం బయలుదేరింది. మేబీ షార్ట్లీ అతన్ని కూడా పట్టుకునే అవకాశం ఉంది. అండ్ ఇంకొక పర్సన్ మనకి అతని ఐడెంటిటీ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. అతను కూడా త్వరగా పట్టుకుంటాము. వివరాల్లోకి వెళ్తే ఈ 3 కూడా స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు. బజరంగ షిరాంగ్ కరాడే, శివాజీ మస్తూద్, సయాష్ రామ్దాస్ సార్డే. ఈ 3 కూడా ఒక వెహికల్లో ఈ బ్యాండ్ గాంజాని సరఫరా చేయడం జరుగుతుంది. మన ఏరియాలో ముఖ్యంగా ఈ విజయవాడ హైవే పైన మనము చెకింగ్స్ స్ట్రాంగ్ చేయడంతో వాళ్ళు రూట్ కూడా మార్చి వాళ్ళు మనకి తొర్రూరు, తిరుమలగిరి, అడ్డగూడూరు, భువనగిరి, గజ్వేలు ఇలా సోలాపూర్కి వెళ్ళే మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రతి ఒక్క టోల్ ప్లాజాని కూడా వాళ్ళు అవాయిడ్ చేసుకుంటూ మెయిన్ రోడ్స్ అన్నీ కూడా తప్పించుకుంటూ వాళ్ళు ఈ చిన్న రోడ్స్, చిన్న ఫీడింగ్ రోడ్స్ నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇన్ఫర్మేషన్ తోటి మనము వీళ్ళ కోసం అప్రహెండ్ చేసేసి అక్కడ ఒక టీం వెయిట్ చేసి వీళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అండ్ వీళ్ళ వద్ద నుంచి 232 కిలోస్ ఆఫ్ గాంజా అండ్ ఈ సరఫరాకి ఉపయోగించిన బొలెరో ట్రాలీ వెహికల్ అండ్ మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ టీంలో ఏసీపీ చౌటుప్పల్, సిఐ రామన్నపేట్, ఎస్ఐ అడ్డగూడూరు స్వయంగా ఆ టీంలో ఉండి ఆ యాక్షన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. అండ్ దీనికి గాను కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ తరఫున అండ్ ఫ్రమ్ మై సైడ్ ఈ టీం మొత్తాన్ని కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము. ఈ పబ్లిక్కి అండ్ ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ కూడా ఒక వినతి చేస్తున్నాము. ఈ బ్యాండ్ డ్రగ్స్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఇట్ విల్ హెల్ప్ ఇన్ బస్టింగ్ దిస్ నెట్వర్క్. అండ్ గత 4 కేసులు కూడా మన ఏరియాలో జరిగిన కేసులు తీసుకుంటే మనం కేవలము ఈ సప్లై చేసే వాళ్ళనే కాదు, ఎవరైతే సప్లై చేస్తున్నారో ట్రాన్స్పోర్టర్ మాత్రమే కాదు, ఎవరైతే సప్లై చేస్తున్నారో అండ్ డెస్టినేషన్ పాయింట్ దగ్గర ఉన్నారో వాళ్ళని కూడా మొత్తం ఎంటైర్ నెట్వర్క్ కూడా బస్ట్ చేస్తున్నాము. ఈ ఇంటర్స్టేట్ నెట్వర్క్ని కూడా ఒరిస్సా, ఆంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వెళ్ళే నెట్వర్క్ని కూడా ఇవాళ క్రాక్ చేయడం జరిగింది. మేబీ by end of day or tomorrow we will catch the main supplier who is residing in Odisha. Thank you.